హాయ్ ఫ్రెండ్స్, ఇది ముందే చలికాలం అనమాట. చలికాలంలో మనకు జలుబు దగ్గు అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది అనమాట. దీనికోసం అయితే మీకు ఒక చిట్కా అయితే చెప్తాను. ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నాకు మా నాయనమ్మ చెప్పింది నేనైతే చేసిన, మంచిగా అయితే తక్కువైందనమాట. మీరు కూడా ఒకసారి అయితే ప్రయత్నం అయితే చేయండి, మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు అయితే మనం అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు వీడియో అయితే పూర్తిగా చూడండి. అదేవిధంగా ఈ వీడియో కూడా ఇంకొకరికి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే నేను చెప్తున్నా. అది మీ ఇష్టం. ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. మీరు ఇక్కడ చూడవచ్చు, నేను ఒక దాంట్లో నీళ్ళు అయితే తీసుకున్న కొన్ని, అందులో కొద్దిగా అంత పసుపు అయితే వేసిన. అయితే మెయిన్గా ఏంటంటే పొయ్యి అయితే ఆన్ చేయలేను, మొత్తం ఒక్కొక్కటి వేసిన తర్వాత లాస్ట్కి అయితే ఆన్ చేస్తాను. అదేవిధంగా సొంటి లేకుంటే అల్లం, మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అదైతే తీసుకోండి. నేనైతే సొంటి అయితే వేస్తున్నా. సొంటి అయితే వేయండి, 2 ముక్కలు అయితే మస్తు అవుతుంది. మరీ ఓవర్గా కూడా వేయకండి, చాలా ఎక్కువ ఘాట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవి కూడా వేసేయండి అనమాట. వాటిని ఏమంటారు కింద కామెంట్ అయితే తెలియజేయండి మాకు. అవి వేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఏంటంటే మీరు ఇక్కడ చూడవచ్చు తులసి ఆకులు, అదేవిధంగా పుదీనా అనమాట. ఇవి రెండు అయితే మనము కొన్ని ఆకులు తీసుకొని అయితే వేయాలన్నమాట. నేనైతే అవి తెంపి ఒక దగ్గర పెట్టి అయితే మొత్తం ఒకసారి వేస్తున్నా. తమలపాకులు అనమాట, మంచి తాజా తమలపాకులు అయితే తీసుకోండి. తాజా తమలపాకులలో మనకు ఎక్కువ రసం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తాజా తమలపాకులు మాత్రమే తీసుకోండి, ఎందుకంటే రసం ఎక్కువ వస్తుంది మనకి. ఇంకోటి ఏంటంటే మనకు ఇందులో చాలా మంచి విటమిన్స్ అయితే ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు, ఈ విధంగా అయితే మనము తమలపాకును ముక్కలు కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. అట్లా వేస్తేనే మనకు అందులో నుంచి మంచి రసం అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు నేనైతే పొయ్యి అయితే ఆన్ చేస్తున్నా. కాకపోతే చాలా మంచి రిలీఫ్ అయితే ఉంటుంది. మెయిన్గా ఏంటంటే చలికాలంలో 3 రోజులకు సర్దులు దగ్గులు చాలా వస్తుంటాయి కాబట్టి మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట ఇది. మొత్తానికైతే మనకు ఇక్కడ జర మరిగిందనమాట, జర మరుగుతున్నది. మనకు ఇది కేవలం ఇది ఎట్లుంటుంది అంటే మనకు డికాషన్ తీరు అయితే ఉంటుంది అనమాట. మనం ఇంకోటి ఏంటంటే మర్చిపోయాను, ఇందులో కొద్దిగా మనం మిరియాలు కూడా వేయాలన్నమాట. మిరియాల పొడి కానీ లేకుంటే మిరియాలు కానీ 7-8 తీసుకొని అయితే ఇవ్వండి, మనకు చాలా మంచి పని చేస్తుంది అనమాట అది. మీరు ఇక్కడ చూడవచ్చు, మొత్తం అన్నీ కూడా మంచిగా ఉడకాలన్నమాట ఇవన్నీ నీళ్ళల్లో. ఈ విధంగా అలా నీళ్ళల్లో ఉడికిన తర్వాత ఈ విధంగా అయితే కలర్ అయితే వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, కలర్ అయితే మారిపోయింది. ఇంతకుముందు ఉన్న వాటర్కు ఇప్పుడున్న వాటర్కి అయితే చాలా డిఫరెంట్ వచ్చింది కదా. ఈ విధంగా అయితే మీరైతే మంచిగా ఉడగట్టుకోవాలన్నమాట. తర్వాత అయితే మీ దగ్గర థర్మాస్ ఉంటే చాలా బెటర్ అనమాట. థర్మాస్లో పోసుకున్నారనుకోండి, మనకు ఒక 2 రోజులు అయితే చాలా వేడిగా అయితే ఉంటుంది అనమాట. ఒక్కొక్క గరం చేసి తప్పుతుంది అనమాట. అయితే రోజుకు 3 సార్లు అయితే తీసుకోవాలి, పొద్దున మధ్యాహ్నం రాత్రి అయితే తీసుకోవాలి. అట్లా 3 రోజులు తీసుకోవాలి. మీరు ఒక్కరోజు తీసుకొని మీరు తక్కువ అయితే లేదంటే ఏం చేయలేము. మినిమం 3 రోజులు అయితే తీసుకోండి మీరు. చూసారా, నాకు కూడా దగ్గే వస్తుంది. నేను దగ్గుకుంటేనే నేను అయితే చేస్తున్నా. ఇప్పుడైతే నాకైతే చాలా వరకు అయితే క్యూర్ అయితే అయ్యిందనమాట. మామూలుగా దగ్గు వస్తుంది అంతే. చాలా మసలాలన్నమాట. మెయిన్గా ఏంటంటే ఇందులో ఉన్న అన్ని పోషకాలన్నీ కూడా నీళ్ళల్లోకి వచ్చే విధంగా మంచిగా మసల పెట్టాలన్నమాట. సన్న మంట మీద మంచిగా ఎక్కువసేపు మసల పెట్టాలన్నమాట. ఇందులో మెయిన్ ఏంటంటే మనకు తమలపాకులో అయితే మనకైతే చాలా మేలు చేస్తుంది అనమాట. మనకు రోగనిరోధక శక్తి పెంచుతుంది, దాన్నే ఇమ్యూనిటీ అంటారు. ఇమ్యూనిటీ అయితే పెంచుతుంది అనమాట. చాలా బాగా యూజ్ అయితే అవుతుంది అనమాట మనకి. మొత్తానికి అయితే థర్మాస్లో అయితే పోసిన అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, 1 అవుతుంది ఇప్పుడు. 1 గంట కూడా ఇందులో వేడి అయితే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, తాగుదాం. దానికైతే రెడీ అయితే చేసినాం అనమాట. చాలా ఘాట్ అయితే ఉంటుంది, మంచిగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే థర్మాస్లో పోసుకున్నాం అనుకోండి, ఎక్కువసేపు అయితే గరం అయితే ఉంటుంది. చాలా బాగా
ఉంటుంది అనమాట. మినిమం ఈ థర్మాస్ని బట్టి మీరు కంపెనీ తీసుకున్న దాన్ని బట్టి అయితే వేడైతే ఉంటుంది అనమాట. దీంట్లో అయితే నా థర్మాస్లో అయితే ఇంచుమించు 2 రోజుల వరకు అయితే వేడైతే ఉంటుంది అనమాట. ఈ విధంగా తాగితే మనకు సర్దులకు, దగ్గులకు, తుమ్ములకు అన్నిటికీ చాలా మంచిది. 3 రోజులు అయితే తాగుండి. ఇప్పుడు మధ్యాహ్నం 1 అయితే అవుతున్నది అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు. మీకు వెలుతురుకు సరిగ్గా అనిపిస్తలేదు, దీంట్లో రఫ్ కొడుతుంది. చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.